అతనికి స్టార్ ఇమేజ్ లేదు కానీ స్టార్స్ అందరూ భయపడ్డారు. అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కానీ లక్షల మంది ఆర్మీగా మారారు. చేతికి 15 లక్షలు వచ్చినా వద్దు అనుకున్నాడు. ఎందుకంటే కోట్లు పెట్టిన కొనలేని నమ్మకం అయిందని. ఇందుకు ఎవరతను? ఎస్, కళ్యాణ్ పగడాల బిగ్ బాస్ 9 విన్నర్. అసలు కళ్యాణే ఎందుకు గెలిచాడు? మిగతా వాళ్ళందరూ సాకి సీక్రెట్ ఏంటి? బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీలు అడ్డా అనుకున్నారు ఇన్నాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఒక కామన్ మ్యాన్ మనలో ఒకడు ఆ గేట్లు బద్దలు కొట్టాడు. సింహానికి వేటాడడం నేర్పించక్కర్లేదు, సోల్జర్కి పోరాడడం నేర్పించక్కర్లేదు. అతను వచ్చింది గ్లామర్ చూపించడానికి కాదు, గ్రామర్ నేర్పించడానికి. ఒక ఆర్మీ జవాన్గా బార్డర్లో ఎంత సిన్సియర్గా డ్యూటీ చేశాడో హౌస్లో కూడా అంతే సిన్సియర్గా ఆడాడు. తనలో ఉన్న ఆ నిజాయితీ చూసి జనం అందరూ ఫిదా అయిపోయారు. ఫైనల్లో బ్రీఫ్ కేస్ ఆఫర్ అక్షరాల 15 లక్షలు వచ్చినప్పుడు అందరూ టెంప్ట్ అయ్యారు. కానీ కళ్యాణ్ ఏం చేసిండో తెలుసా? ఆ బ్రీఫ్ కేస్ని కాయలతో తన్నంత పనిచేశాడు. చిల్లర కోసం చేయి చాపేవాడు సామాన్యుడే కానీ తన దమ్ము మీద నమ్మకంతో కోట్లను కూడా వదులుకున్నాడే అసామాన్యుడు. ఆ ఒక్క డెసిజన్, ఆ ఒక్క నిర్ణయం గేమ్ మొత్తాన్ని మార్చేసింది. నేను గెలుస్తాను అనే అతని కాన్ఫిడెన్స్ చూసి జనమంతా కూడా తమ గుండెల్లో గుడి కట్టేసుకున్నారు. అవతల వాళ్ళు ఎంత అరిచినా రెచ్చగొడుతున్నా కళ్యాణ్ తొనకలేదు బెనకలేదు. ఎందుకంటే అతను యుద్ధం చేసేది మనుషులతో కాదు, పరిస్థితులతో. అతని గెలుపు కూడా ఒక వ్యక్తి గెలిపే కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేని ప్రతి సామాన్యుడి గెలిపేది. జీరో నుండి కూడా హీరో అవ్వచ్చని ప్రాక్టికల్గా చూపించాడు కళ్యాణ్ ఈ బిగ్ బాస్ సీజన్ 9 విన్నింగ్లో. ఫైనల్గా ఒక మాట చెప్తాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది ముఖ్యం కాదు, ఎక్కడి దాకా వెళ్ళగలిగావు అన్నదే ముఖ్యం. కళ్యాణ్ మనకు నేర్పింది కూడా ఇదే. నువ్వు భయపడితే బానిసత్వం అదే తెగిస్తాయి, హిస్టరీ క్రియేట్ చేస్తావని. జై హింద్.